నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. అసలు మెగా కుటుంబంలో ఏం జరుగుతుంది? నిజంగానే అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి ఇరువురు కుటుంబాల మధ్య గొడవలున్నాయి అనే వార్తలు ఏవైతే బయటకొస్తున్నావో ఆ రూమర్స్ నిజమే అంటారా? మరి అది నిజమే అయితే మరి ఎందుకని ఇంతకాలం మా కుటుంబాల మధ్య ఎటువంటి రూమర్స్ కూడా వస్తున్నవన్నీ కూడా నిజం కాదు. మేమెప్పుడు కలిసే ఉన్నాం. ఇంకా కలిసే ఉంటాము అననేసి ఇటు మెగా ఫ్యామిలీ కావచ్చు, అటు అల్లు ఫ్యామిలీ కావచ్చు చెప్పిన విషయాలన్నీ కూడా ఇప్పుడు అవన్నీ అబద్ధాలే అన్నట్టుగా రామ్ చరణ్ చేసిన ఆ అన్‌ఫాలో ఏదైతే ఉందో అది ఇప్పుడు వాస్తవం అనిపిస్తుంది. మరి దీని గురించి పూర్తి వివరాలు ప్రొడ్యూసర్ నటికుమార్ గారున్నారు. మరి ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కూడా చూసేయండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ అసలు 'రామ్ చరణ్' గారంటే అందరికీ తెలిసిందే. ఆయన చాలా మంచి మనసు. అందరితోని ఎప్పుడు నవ్వుతూను మాట్లాడతారు. సాయం కోరొచ్చిన వారికి ఎప్పుడు కూడా కాదనేవారే కాదు. మరి అలాంటి 'రామ్ చరణ్' గారు అల్లు అర్జున్ గారిని ఎంత కాలం నుంచో ఫాలో వస్తున్న ఆ ఇన్‌స్టాలో ఏదైతే ఉందో అన్‌ఫాలో చేశారు. అది కూడా నిన్న. అసలు ఎందుకు చేశారంటారు? అంటే ఇంతవరకు మనకి రూమర్స్ వింటున్నాం. ఇరు కుటుంబాల మధ్యన గొడవలవుతున్నాయి కాబట్టి ఇరుగురికి మాటలు లేవు. ఓకే. ఈ వీళ్ళకున్న రెప్యుటేషన్స్ పడిపోకూడదు. మెగా ఫ్యామిలీస్‌లో అక్కడ మెగా ఫ్యాన్స్ కావచ్చు, ఇటు అల్లు ఫ్యాన్స్ కావచ్చు, గొడవలు ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉండడం కోసం ఫంక్షన్స్‌లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు ఇరువురు కుటుంబాలు కలుసుకొని మాట్లాడుతున్నారు తప్పితే అది వాస్తవం కాదు అనే రూమర్స్ అయితే ఎక్కువగానే ఉండేవి. బట్ ఇప్పుడు అది నిజమే అనేటట్టుగా 'రామ్ చరణ్' గారు చేసిన అన్‌ఫాలో అనేది ఇంకొంచెం దుమారం రేపుతుంది. మరి దీన్ని ఏ ఉద్దేశంగా చూడొచ్చు? ఇప్పుడు ఏదుంటుందంటే ఏవైనా అవ్వచ్చు. హ్మ్. మేబీ గొడవలు లేవు, లేకపోతే అంతా చక్కగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు నేను అనట్లేదు. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు నేను అది చెప్పిన అబద్ధం అవుతుంది. ఎందుకంటే ఏదో ఇష్యూ ఉంది. ఇద్దరు ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి చిన్న ఇష్యూస్ ఉన్నాయి. మీ కుటుంబంలో ఉండవా? హ్మ్. మా కుటుంబంలో ఉండవా? ఫ్యామిలీ ఇష్యూస్‌లో చిన్న చిన్నవి ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. పిల్లలు ఎదుగుతున్నారు. ఎవరి ఇండివిడ్యువాలిటీ వాళ్ళకు ఉంటుంది. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. గ్లోబల్ స్టార్ అవుతున్నారు రామ్ చరణ్ గారు. అలాగే అల్లు అర్జున్ గారు వచ్చి నేషనల్ స్టార్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ అల్లు అరవింద్ గారు ఆత్మ ప్రత్యాత్మ, అల్లు అరవింద్ గారి సొంత మేనల్లుడు, మే చిరంజీవి గారి సొంత మేనల్లుడు, సురేఖ గారి మేనల్లుడు, ముద్దుల మేనల్లుడు, ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కలిసే ఉన్నారు. హ్మ్. మెగా ఫ్యామిలీ అంటారు కానీ అల్లు ఫ్యామిలీని ఎప్పుడు అనలేదు. హ్మ్. మెగా ఫ్యామిలీ అంటే ఎప్పుడు కూడా ప్రతిసారి ఫంక్షన్స్ అందరూ కలిసి అక్కడే చేసుకున్నారు. అవును. అక్కడే ప్రోగ్రామ్ జరిగింది. ఓకే. ఈ పిల్లల విషయంలో చిన్న చిన్నవి ఉండొచ్చు, అగాధం ఉండొచ్చు. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మా అన్నదమ్ములకు ఉండొచ్చు, లేకపోతే మీకు ఉండొచ్చు, నాకు ఇవన్నీ ఏదైనా ఒక మాట పెరగొచ్చు. ఒక 10 రోజులు, 2 నెలలు, 2 నెలలు, 3 నెలల తర్వాత మళ్ళా కలుసుకుంటాం. అయితే నేనేమంటున్నానంటే ఆ 2 కుటుంబాలు కలిసి ఉండాలి. ఆ 2 కుటుంబాలు బాగుండాలి. అందరు హీరోలు కలిసి మాట్లాడుకుంటూ చక్కగా ఉండాలి. 50 సంవత్సరాలు వాళ్ళ తాతలు నాన్నగారి నుంచి వాళ్ళ తాతగారి దగ్గర తీసుకొచ్చిన ఈ ఈ సంస్కృతిని ఇలాగే ఉండాలి. చిరంజీవి గారు చక్కగా హాయిగా నవ్వుతూ తెలుగు కలమ్మ తల్లి సేవలో, సినీ హ్మ్. తెలుగు కలమ్మ తల్లి సేవలో ఉండాలి అని మేము కోరుకుంటాం. వాళ్ళిద్దరి మధ్యన అగాధం సృష్టించకండి అంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఎంత బాధ అనిపించి ఏదో సంథింగ్ బాధ అనిపించి ఉండొచ్చు. ఆయన అన్‌ఫాలో చేసి ఉండొచ్చు. హ్మ్. అలాగే అల్లు అర్జున్ గారి విషయంలో మరి మన ఇప్పుడు బాగున్నారు అనుకుంటే అల్లు అర్జున్ గారి అరెస్ట్ అప్పుడు ఖండించలేదు, హ్మ్. మాట్లాడలేదు. హ్మ్. అలాగే అల్లు అర్జున్ గారి సినిమా హిట్ అప్పుడు కూడా ఆయనేం అలాగే గేమ్ చేంజర్ రిలీజ్ అప్పుడు ఆయనేం సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే కనబడుతున్నాయి. ఈ గ్యాప్స్ హ్మ్. కనబడుతున్నాయి. మన ఈ గ్యాప్స్ అన్నీ కూడా వాళ్ళ దాంట్లో చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి. ఆ హ్మ్. గ్యాప్స్‌ని ఫుల్‌ఫిల్ చేయాలి. మధ్యవర్తులు ఎవరు కూడా అగాధం సృష్టించొద్దు. వాళ్ళకి ఇంకా కొంచెం అగ్గేయకుండా హ్మ్. దయచేసి వాళ్ళిద్దరికీ ఎక్కువ గొడవ పెట్టకుండా ఆ 2 కుటుంబాలు బాగునే విధంగా మంచిగా త్వరలోనే అన్నీ బాగుండి అందరూ బాగా చక్కగా ఉండాలని ఈ హ్మ్. చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ కూడా పోవాలని కోరుకుందాం. హ్మ్. సార్ ఎందుకంటే ఒక్క నాకు కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తిగా 2 కుటుంబాలకి హ్మ్. నేనైతే అలాగే కోరుకుంటా. హ్మ్. 2 కుటుంబాలు బాగుండాలి. 2 కుటుంబాలు చక్కగా ఉండాలనే కోరుకుంటా. హ్మ్. 2 ఫ్యాన్స్‌కి కూడా నా విన్నపం ఏంటంటే దయచేసి ఆ కుటుంబ విషయం. ఫ్యాన్స్ అనేది సినిమా కాదు. మీరు సినిమాగా హీరోగా 'రామ్ చరణ్' గారిని సినిమాకి మీరు ఎంత చేయాలో అంత చేయండి దయచేసి. హ్మ్. మీరు అలాగే 'అల్లు అర్జున్' గారి సినిమాకి ఎంత చేయాలో సినిమా దాకా చేయండి. ఇది 2 కుటుంబాలు. ఈ కుటుంబాల్లో మీరెవరు దయచేసి ఫ్యాన్స్ ఎవరు ఇన్వాల్వ్ కాకండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా కుటుంబాలు 2 కలుసుకుంటాయి, చక్కగా ఉంటాయి. కనుక హ్యాపీగా ఉంటారు. ఆళ్ళు హ్యాపీగా ఉండాలని మీరు కోరుకుందాం. మనము కోరుకుందాం. అందరము కోరుకుందాం. హ్మ్. వాళ్ళిద్దరికీ మధ్యన చిచ్చు పెట్టడానికి, 2 గొడవలు లాగడానికి చాలా మంది చూస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. హ్మ్. ఈరోజు గూడా ఎందుకంటే, ఈ అగాధం ఉండకూడదనే ఉద్దేశంతోనే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను తప్ప, ఎందుకంటే అన్‌ఫాలో చేసినా, ఫాలో చేసినా ఉండవమ్మ చిన్న చిన్నవుంటాయి. చిన్న చిన్న అగాధాలన్నీ ఉండకూడదనే ఉద్దేశంతోని చెప్తుంది. దయచేసి ఫ్యాన్స్‌కి గూడా నా విన్నపం.
ఎవరు కూడా మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఇష్టం వచ్చినట్టు ఆ ఫ్యామిలీ మస్తు ఈ ఫ్యామిలీ 2 ఫ్యామిలీలు ఒకటే, బయట ఫ్యామిలీస్ కాదు. ఇక్కడ 2 ఒకటే ఫ్యామిలీ కాబట్టి ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ కావద్దు. ఆ హీరో గారి కోసం మీరు కష్టపడండి. ఈ హీరో గారికి రామ్ చరణ్ గారి కోసం మీరు కష్టపడండి. అల్లు అర్జున్ గారి కోసం మీరు కష్టపడండి. ఇది సినిమాని ఎలా డెవలప్ చేయాలి, ఆ హీరోని ఎలా డెవలప్ చేయాలి, ఆ హీరో చేసిన మంచి కార్యక్రమాలు ఎలా బయటకు తీసుకురావాలో ఆలోచించాడు తప్ప కుటుంబం కోసం ఎవరు కూడా ఈ కుటుంబం కోసం మీరు మాట్లాడదు, ఆ కుటుంబం కోసం కూడా మాట్లాడదు. దయచేసి బాగా కలవాలని కోరుకుందాం. ఆ దేవుని కూడా కోరుకుందాం. సంక్రాంతికి వస్తున్నాము సినిమాని, రెండో వచ్చేసి ఈ గేమ్ చేంజర్ సినిమాని రెండింటిని కంపారిజేషన్ చేస్తూ ఒకటి లేపారు ఒకటి పడేశారు అన్న వ్యాఖ్యలు ఏవైతే చేశారో కొంచెం వెకిలిగానే అనిపించింది. అది కొంచెం హాస్యాస్పదంగా కొంచెం చిన్న చూపుగా మాట్లాడినట్టు. ఆ మాటలకే రామ్ చరణ్ గారు ఏమైనా హట్ అయ్యి ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అన్ఫాలో చేసి ఉండొచ్చు అనే కొంచెం రూమర్స్ కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఇది ఈ విధంగా కూడా చూడొచ్చు అంటారా? అంటే ఒకటి ఉందమ్మా, ఇప్పుడు ఎలాగుంటుందంటే అలాగంటే అల్లు అరవింద్ గారిని అన్ఫాలో చేయాలి, మేనమావం చేయాలి, ఆయన ఏది చేస్తాడు అంటే దీనికోసం అల్లు అర్జున్ గారు కూడా ఏమాత్రం స్పందించలేదు. అది కూడా ఏంటంటే తప్పే. అల్లు అరవింద్ గారు పెద్ద ఆయనకు చెప్తాడు అంత దూరం కాదు. ఆయన దగ్గర మేము ఆయన మాకు ఈసీలో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, రేపు రాబోయే తరం ఇలా ఉండాలని చెప్తే ఆయన్ని చూసి అందరం పెరిగి మేము ఇలా మాట్లాడుతున్నాం అంటే కూడా అలాంటి పెద్దవాళ్ళు అందరం చూసి పెరిగిన వాళ్ళమే. అయితే అలా మేనలుడు కదా, ఫ్లాప్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆ సినిమా మీద నవ్వుతూ వెక్కిలు అంటే ఈ సినిమా ఫ్లాప్ అయిపోయింది, ఆ సినిమా సూపర్ హిట్ అయిపోయింది, ఇన్కమ్ ట్యాక్స్ తీసుకొచ్చాడు, అల్లాడించేశాడు అంటే అది నవ్వు ఎలాగుందంటే రామ్ చరణ్ కావాలని అన్నట్టు ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. ఫ్యాన్సే కాదు, నేను కూడా బాగా హర్ట్ అయ్యాను. 100% నా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. లాస్ట్ టైం మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇచ్చాను. ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా నాకు బాధ తట్టుకోలేక అనరాని మాట కూడా అని మళ్ళీ నేను వెంటనే డిలీట్ చేయించా. అంటే నాకు నా వల్ల కాలేదు. ఎందుకంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఫ్లాప్ అంటే ఇప్పటికి ఒప్పుకోను. ఓకే, సబ్జెక్ట్ మంచి సినిమా, మంచి సబ్జెక్టు, ఒక తండ్రి క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టరు, ఒక కొడుకు క్యారెక్టరు, అసలు సూపర్బ్ సబ్జెక్టు. ఒక ఎలక్షన్ అంటే ఎలా ఉండాలి, ఒక చీఫ్ మినిస్టర్ అంటే ఎలా ఉండాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి. ఆ సినిమా ఐపీఎస్, ఇప్పుడున్న ఐపీఎస్ ఐఏఎస్లో ఆ సినిమాను చూసి నేర్చుకోమని అడుగుతున్నా. అంటే ఒక ఐఏఎస్ ఎలాగుండాలో, ఒక ఐపీఎస్ ఎలాగుండాలో, ప్రజల దగ్గర ఎలా మనం పనిచేయాలో, ఎలా పొలిటికల్ లీడర్ ఎలా పనిచేయాలో, ఎలా పొలిటికల్ లీడర్ అంటే ఎలా ఉండాలో ఆ సినిమా చూస్తే దయచేసి. అండ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ పొలిటికల్ లీడర్స్ ఇస్ అ మూవీ వాచ్ ఇస్ ద గేమ్ చేంజర్. అంటే ఆ గేమ్ చేంజర్ చూస్తే తెలుస్తుంది. అందుకే ఎందుకు నేషనల్ అవార్డు రాకూడదు, అది ఫ్లాప్ కాదు అనేది నా వాదన. దాన్ని అన్ని తెలిసిన అరవింద్ గారు మరి ఆ మాట అంటే బాధ అనిపించదా? మాకే బాధ అనిపించిందంటే ఆయనకి ఎంత బాధ అనిపించి ఉంటుంది. ఎందుకంటే అన్ని సినిమాలు ఆడవు, అన్ని సినిమాలు కలెక్షన్స్ రావు. కొన్ని సినిమాలు కలెక్షన్స్ వస్తాయి, కొన్ని సినిమాలు అవార్డులు వస్తాయి, కొన్ని సినిమాలు ఓటీటీలో బ్రహ్మాండంగా ఆడుతాయి, కొన్ని సినిమాలు అదర్ లాంగ్వేజ్లో ఆడుతాయి. డిఫరెంట్ థింగ్స్. అంతే తప్ప మనం ఒక్కదాని మీద పెట్టి ఈ విధంగా అనకూడదు. ఆ రోజు అరవింద్ గారు ఆ మాట అన్నది వాడికి చాలా తప్పు. ఓకే, ఏది ఏమైనా మళ్ళా ఆయన రియాక్ట్ అయ్యి ఇమీడియట్లీ నేను అలా అనకూడదు, అనుకోకుండా ఆ మాట అనకూడదు, నాకు ఏకైక మేనల్లుడు, దయచేసి నేను క్షమాపణ చెప్తున్నాను అన్నాడు. అంత పెద్ద ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అందరికి. కాకపోతే ఏంటంటే ఆయన హుందాతనానికి మనం వేస్తాం. అక్కడ ఒకవేళ నిజంగా దానికి ఆయన బాధపడి ఉంటే అరవింద్ గారి మీద బాధపడతారు, కానీ అల్లు అర్జున్ గారి మీద బాధపడతారు. ఈ చిన్న ఉన్నాయి, ఇక్కడ చిన్న అగాధాలు అయితే 2 ఫ్యామిలీలు ఉన్నాయమ్మా. దాంట్లో చిరంజీవి గారు, సురేఖ గారు, అల్లు అరవింద్ గారు ఇబ్బంది పడుతున్నారు. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళు ముగ్గురు ఇబ్బంది పడుతున్నారు. పిల్లల కాడ చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. పిల్లలు పెరిగారు, ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళు కావాలనుకుంటారు. వాళ్ళు ఇప్పుడు అరవింద్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, సురేఖ గారు కానీ ఫ్యామిలీ అందరూ కలిసి ఉండాలనుకుంటారు కదా. వాళ్ళు కలిసి మొత్తం కుటుంబం అంతా బాగుండాలనుకుంటారు, వాళ్ళు కలిసి ఉండాలనుకుంటారు. డిఫరెన్సెస్ వస్తాయి కదా, చిన్న మాట సరదాగా అనుకునేవి చిన్న మాట వస్తుంటాయి. కనుక దాంట్లో కొంచెం పెద్దలు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిలో మొన్న చిరంజీవి గారు కూడా చెప్పారు, నా మేనల్లుడు సినిమా సూపర్ హిట్ అయింది పుష్ప 2 అని. అలాగే ఇక్కడ ఈయన చెప్పారు. ఇవన్నీ అంటే ఆ గేమ్ చేంజర్కి ఆ విషయం అనకుండా ఉండుంటే చాలా మంది బాధ అనిపించింది. అది ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ గారిని నేను బాగా గౌరవించేది ఏంటంటే
మీరు ఇందాక ఒక మాట అన్నారు రామ్ చరణ్ గారి కోసం. రామ్ చరణ్ గారు